పాండ్యరాజు రాజశేఖరుడు పాండ్యదేశం మీద రాజ్యము చేసేవాడు. ఆయనకు సంతానం లేక చాలా కాలం గడిచింది. ఒకరోజు ఆయన అడవిలో వేటకి వెళ్ళాడు. అప్పుడు ఆయన ముందు ఒక చిన్నారి అద్భుతమైన కాంతితో కనిపించింది. ఆ బిడ్డను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆకాశవాణి వినిపించింది. ఇతను మహాశక్తిశాలి, హరహర హరినామములు కలిగిన దైవసంతానం. ఇతనిని నీ కుమారుడిగా పెంచుకో. ఇతనే లూకానికి ధర్మమార్గం చూపే అయ్యప్పస్వామి. రాజు ఆ బిడ్డను మణికంఠుడు అని పేరుపెట్టి రాజమహలానికి తీసుకువచ్చాడు. రాజమాత కూడా అతన్ని తన సొంత కొడుకులా ప్రేమించింది. చిన్నప్పటినుంచే మణికంఠుడు ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, కరుణ గుణసంపన్నుడు. ఒకరోజు రాజమాత సలహా మేరకు మణికంఠుడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్లాడు. అక్కడాయన వేగంగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. బాణం, విల్లు, ఆయుధ విద్యలలో అసాధారణ ప్రతిభ చూపించాడు. అప్పట్లో పాండ్యరాజ్యంలో ఒక దుష్ట మాంత్రికురాలు మహిషి అనే రాక్షసి శాపగ్రస్తురాలై భూమిని బాధిస్తోంది. ఆమెను హతమార్చగలవాడు శివుడు, విష్ణువు కలయికలో పుట్టిన సంతానమే అని దేవతలు చెప్పారు. అదే అయ్యప్పస్వామి. మణికంఠుడు వేటకు వెళ్లి మహిషీని సాహసపూర్వకంగా సంహరించాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై నీవే హరహర సుతుడు అయ్యప్పస్వామి అని ఆశీర్వదించారు. తరువాత ఆయన శబరిమల కొండపై తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయనతో భక్తులు, రాజు, ప్రజలు వెళ్లాలని కోరగా ఆయన చెప్పాడు, తపస్సు చేసే ప్రదేశం పవిత్రముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కడుపులో కోపం, కామం లేకుండా 41 రోజుల నియమంతో భక్తితో మాత్రమే రావాలి. అందుకే ఇప్పటికీ ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షలు తీసుకొని స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఆయన సమత్వమును, సహనం, ధర్మం, భక్తిని నేర్పాడు. అయ్యప్పస్వామి జీవిత సందేశం తన్మయత్వం. సత్యానికి ధర్మానికి లుంగుటే నిజం.